పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ సార్ గారు, అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ అనిల్ సార్ గారు, అండ్ నాతోటి విద్యార్థులు అండ్ టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం భగత్ సింగ్ గురించి ఈరోజు చర్చించుకుంటున్నాం. అయితే భగత్ సింగ్ భగత్ సింగ్ ఒక దేశభక్తుడు. భగత్ సింగ్ లాంటి ప్రముఖులు ఎన్నో త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. అయితే యాక్చువల్గా భగత్ అనగా భక్తుడు. భక్తుడు దేనికి భక్తుడు అంటే భారతదేశానికి భక్తుడు. కాబట్టి అలాంటి భక్తుల వల్ల మనం ఈరోజు స్వతంత్రంగా ప్రశాంతంగా ఈ విధంగా మనం స్వేచ్ఛావాయుని తీసుకుంటున్నాం. అయితే భగత్ సింగ్ పాకిస్తాన్లోని బంకా గ్రామం సమీపాన ఉన్నటువంటి ఒక విలేజ్లో 1907 సెప్టెంబర్ 29వ తారీఖున జన్మించడం జరిగింది. తండ్రి పేరు కిషన్ సింగ్, తల్లి పేరు విద్యావతి. అదేవిధంగా కిషన్ సింగ్ భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి ఇద్దరు బాగా సన్నిహితులు మరియు అనుచరులు. అయితే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు 1875లో ఈ ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. అయితే భగత్ సింగ్ 13వ సంవత్సరంలో మహాత్మా గాంధీ చేపట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల భగత్ సింగ్ ఎంతో ప్రభావితుడయ్యాడు. కాబట్టి భగత్ సింగ్ చిన్నప్పటి నుంచే ఈ యొక్క ఉద్యమాల బాటతో నడవడం జరిగింది. అదేవిధంగా భగత్ సింగ్ గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఒక అహింసాత్మకమైనటువంటి విధంగా ఉండేది. ఈ అహింసా పద్ధతుల ద్వారా బ్రిటిష్ వారికి పోరాడడం అనేది అంటే అంత సాధ్యం కాదు, ఇంకో మార్గంలో తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో భగత్ సింగ్ ఆలోచన చేసిన తర్వాత భగత్ సింగ్ ఏం చేశాడంటే హింసాత్మకమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ రోజు హింసాత్మకమైన ఉద్యమాలతో భగత్ సింగ్ బ్రిటిష్ వారికి దండెట్టడం జరిగింది. యాక్చువల్గా బ్రిటిష్ వారు మన దేశం పైన ఎంతో సంపదను దోచుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా దోచుకున్నారు కూడా, ఎంతగానో దోచుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ రోజు భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాట యోధులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. చిన్నప్పుడు ఈ యొక్క ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళమ్మ చాలా ముసలితనంతో అనగా చాలా ఏజ్డ్ పర్సన్ అయిపోయి ఒక పెంకుటింట్లో లేవలేని పరిస్థితిలో ఉన్నది. ఆ టైంలో భగత్ సింగ్ ఆ ఉద్యమాలు చేసినప్పుడు ఆ బ్రిటిష్ వారు భగత్ సింగ్ వెంట పడేవారు. ఆ భగత్ సింగ్ ఆ పోలీసుల వెంట నుంచి తప్పించుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఈ స్వతంత్రోద్యమంలో నేను పాల్గొన్నాను, నేను నీ సేవ చేసుకుంటాను అని అన్నాడు. అందుకు ఆ తల్లి ఏమన్నదంటే, చీ దుర్మార్గుడా, నీకు నాకు తల్లి ఆ భారత మాత తల్లి కన్నీటితో పర్యంతం అవుతున్నది. ఈ భరతమాత ఒడిలో ఉన్నవారు ఎంతోమంది కన్నీటితో పర్యవంతం అవుతున్నారు. ఆ భరతమాత కన్నీళ్లు తూచడానికి నీవు ఇంత మాత్రం పోరాడలేవా అనేసి కొడుకును తిట్టింది. అయితే ఇక్కడ తల్లి ఏమంటుందంటే, నువ్వు నాకు కాళ్ళు పట్టొచ్చు, పడితే 3 రోజులు ఉంటాను, పట్టకపోతే 1 రోజు ఉంటాను. నేను ఉండడం కావాల్సింది ఇక్కడ, ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఎంతోమంది కన్నీళ్లు తూచు, అదే నాకు కావాల్సినది అని చెప్పేసి అనగా అప్పుడు తల్లి భగత్ సింగ్ను
ఏమంటుంది, లే వెళ్ళిపో, స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేయి, ఆ యుద్ధంలో పాల్గొను, ఎంతోమంది కన్నీటి నీటిని తూర్చడానికి వెళ్ళు అనగా అప్పుడు భగత్ సింగ్ అటు ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ భగత్ సింగ్ యొక్క పోరాటం, ఆ తల్లి ఎంత త్యాగవంతురాలు. జనరల్గా మనం భగత్ సింగ్ యొక్క తల్లి యొక్క త్యాగాన్ని మనం అభినందించాలా. కాబట్టి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులు తన కొడుకు పెద్దగా అయి పెళ్లి చేసుకొని సంపాదించి మంచిగుంటే చాలనుకున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి యొక్క త్యాగాల ఫలితంగా ఆ తల్లి యొక్క ఆతృత తన కొడుకునే కాకుండా దేశంలో ఉన్న ప్రతి పిల్లాడు, ప్రతి పెద్ద చిన్న అందరినీ తన యొక్క తోపుటులుగా చూసింది. కాబట్టి అందరి సంక్షేమం కోసం కృషి చేయమని తల్లి ఆ విధంగా ప్రోత్సహించింది కొడుకును. అయితే 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఇన్సిడెంట్ అనేది మన భగత్ సింగ్ చాలా కోపాన్ని తెప్పించింది. ఆ విధంగా భగత్ సింగ్ ఏం చేశాడంటే హింసా మార్గంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా భగత్ సింగ్ ఈ ఉద్యమాల బాటలో ఎందరినో తనతో పాటు ఉద్యమంలో చేర్చుకొని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేవాడు. ఈ విధంగా భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్థాపించి అందులో ఎందరో యువకుల్ని చేర్చుకొని వాళ్ళందరికీ ఆ యొక్క విప్లవం పైన ట్రైనింగ్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసేసి బ్రిటిష్ వారి పైకి ఏ విధంగా మనం వెళ్ళాలనేటువంటి ఒక విధానం రూపొందించుకొని అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అదే టైంలో జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. ఆ జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ వల్ల ఎంతో ఇక్కడ ఎవరెవరు అంటే లాలా లజపత్ రాయ్ వంటి వాళ్ళు ఈ యొక్క జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కు నాయకత్వం వహించారు. ఆ జలియన్ వాలాబాగ్ అప్పుడు ఏమైందంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన విప్లవకారులపై మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విప్లవంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అక్కడ లాలా లజపత్ రాయ్ని స్కాట్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసరు బాగా కొట్టారు. ఆ టైంలో ఏమైందంటే లాలా లజపత్ రాయ్ బాగా ఎక్కువ గాయాలతో బాగా ఆసుపత్రి పాలయ్యాడు. అయినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత లాలా లజపత్ రాయ్ మరణించడం వల్ల దేశం మొత్తం అట్టడిగిపోయింది. దేశం మొత్తం ఆవేశాలతో ఊగిపోతుంది. దేశం మొత్తం లాలా లజపత్ రాయ్ మరణాన్ని తట్టుకోలేకపోతుంది. అప్పుడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎలాగైనా సరే దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుని మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి స్కాట్ ఎవరైతే లాలా లజపత్ రాయ్ని ఎక్కువ లాఠీ దెబ్బలతో కొట్టారో, ఎవరైతే హింసించిండ్రో వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతోనే మన భగత్ సింగ్ గన్నుతో ఫైర్ చేస్తాడు. అదేం చేస్తే మిస్ఫైర్ అయ్యి డిఎస్పి స్కాండర్స్కి పోయి ఆ బుల్లెట్ పోయి తగులుతుంది. ఆ తగలడం వల్ల స్కాండర్స్ అనేవాడు అక్కడక్కడనే చనిపోతారు. అంటే మన భగత్ సింగ్ లోపల కక్ష ఎంతగానో ఉంది. లాలా లజపత్ రాయ్ని చంపడం అంటే భగత్ సింగ్ రక్తంలో ఉడికిపోవడం వల్ల ఆ ఆవేశంతో చంపడం వల్ల అప్పుడు ఆ స్కాట్ను ఆ శాండర్స్ని గన్నుతో పెళ్లి చంపడం జరిగింది. అయితే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క బ్రిటిష్ వారు మళ్ళీ ఈ విధంగా ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గాంధీజీ ఏర్పరిచినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం అహింసాత్మకంగా వెళ్తుంది. కానీ ఈ మన భగత్ సింగ్ లాంటి వాళ్ళు హింసాత్మక ఉద్యమం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఈ హింసాత్మక యుద్ధాన్ని చెవిటోని ముందల చెంగబూదినట్టు
ఆ విధంగా భయం చేసుకునేవాళ్ళు. అంటే ఉద్యమం జరుగుతున్నా చెవులు ఎక్కడో పెట్టేసి చేస్తున్నట్టు అయిపోయింది. అప్పుడు మన భట్ కేసరి మరియు భగత్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడడం వల్ల దేశంలో ఒక అలజడి జరిగిస్తుంది, అందరిలో ఒక ఉద్రేకం అనేది వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరు యాక్చువల్గా ఈ యొక్క బ్రిటిష్ వారు ఏంటంటే ఒక అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని బ్రిటిష్ మన పౌరులకు అంటే ఇక్కడ మన విప్లవకారులకు వ్యతిరేకంగా ఒక అసెంబ్లీలో ఒక విధానాన్ని ముసాయిదాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భట్ కేసరి అండ్ భట్ కేసరి దత్ మరియు భగత్ సింగ్ ఇద్దరు ఏం చేశారంటే ఆ రోజు వీళ్ళిద్దరూ 2 బాంబులు తీసుకొని అసెంబ్లీకి ఎంట్రీ కావాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అయితే ఆ అసెంబ్లీ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ అసెంబ్లీలో ఈ బ్రిటిష్ వారు సమావేశం అవుతుండగా వీళ్ళిద్దరు ఎంట్రీ అయ్యారు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ బాంబులు వేయడం జరిగింది. ఆ బాంబుల దాటికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అసెంబ్లీ మెంబర్స్ వాళ్ళందరూ కొంతమంది పారిపోవడం జరిగింది, కొంతమంది స్పృహ వచ్చి పడిపోవడం జరిగింది. ఈ విధంగా జరిపోవడం యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క భట్ కేసరి మరియు ఈ భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం గట్టిగా చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎట్లయినా పట్టుబడాలి పోలీసులు. కానీ అప్పుడు పోలీసులు ఎంట్రీ అయ్యారు. పోలీసులు ఎంట్రీ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి లాహోర్లోని సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది. అక్కడ అన్నట్టు మళ్ళీ లాహోర్ సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత మన భగత్ సింగ్ ఏం చేశాడంటే లాహోర్లోని ఖైదీలకు హక్కుల కోసం అక్కడ కూడా సహాయ నిరాకరణ ఉద్యమం అంటే అక్కడ కూడా ఒక ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది. లాహోర్లోని సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం భగత్ సింగ్ పోరాటం చేస్తున్నాడు. చేశాడు. అది ఒక మన భారతదేశంలో ఒక విప్లవ మార్పు వచ్చింది. యాక్చువల్గా మన భట్ కేసరి మరియు అంటే మిగతా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. భట్ కేసరి మరియు ఇక్కడ భగత్ సింగ్ వీళ్ళందరినీ అక్కడ ఏం చేశారంటే ఆ యొక్క కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ కోర్టులో హాజరుపరిచినప్పుడు వీళ్ళు విసిరినటువంటి కరపత్రాలు అసెంబ్లీలో కరపత్రాలు వదిలింటారు ఎప్పుడు బాంబు విసిరినప్పుడు. ఆ కరపత్రంలో ఉన్న సారాంశాన్ని కోర్టు అధికారి చదివినప్పుడు ఆ విషయాన్ని దేశ విదేశాల పత్రికలన్నీ చదివి ప్రపంచాన్ని మొత్తానికి వినిపించాయి. ఏంటి వీరి యొక్క ఆతృత ఏంటి, వీళ్ళ యొక్క ఎయిమ్ ఏంటని ఒక గోల్ ఏంటనేది వినిపించడం. అది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం ఒక ప్రకంపనని సృష్టించింది. కాబట్టి అప్పుడు మన భగత్ సింగ్కు వాళ్ళు ఏం చేశారంటే ఉరిశిక్షను డిసైడ్ చేయడం జరిగింది. భగత్ సింగ్తో పాటు సుఖదేవ్ రాజ్గుర్లకు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఆ యొక్క ఉరిశిక్షను అమలు చేయడం అంటే అక్కడ అప్లై చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ భగత్ సింగ్కు ఉరిశిక్ష ఎట్లాగైనా సరే రద్దు చేయమని మిగతా మన భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారులు అందరూ ఆందోళన చేపట్టారు. అయితే భగత్ సింగ్కు దగ్గరైనటువంటి ప్రసన్న మెహతా అనేటైన క్షమాభిక్ష ముసాయిదాను భగత్ సింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఎట్లయినా దీనిపైన సంతకం పెట్టి నీకు క్షమాభిక్ష పెడతారు, నీ యొక్క ఉరిని రద్దు చేస్తారంటే అతను చెప్పాడు. సిద్ధాంత జాబితాలో భగత్ సింగ్ సంతకం అనేది పెట్టలేదు. ఎందుకోసం పెట్టలేదంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఆ విధంగా మనం లొంగినట్టు అవుతుంది. అందుకోసం ఆ విధంగా పెట్టడం లొంగినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఇక్కడ విప్లవకారులు చనిపోయినా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు అనేవి బ్రతికే ఉంటాయి. ఈ విధంగా భగత్ సింగ్ చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా భగత్ సింగ్ ఈ విధమైనటువంటి వర్డ్స్ ఈ పదాల ద్వారా మనం ఎంతో ఇంప్రెస్ అయిపోవాలి. ఎందుకోసం ఎవరి కోసం పోరాటాలు చేశారు? ఆ రోజు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇలాంటి పోరాటాలు చేయకపోతే మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి భగత్ సింగ్ సుఖదేవ్ గురుదేవులు వీళ్ళు యాక్చువల్గా
వీళ్ళే మెయిన్గా ఉరికంబానికి ఏర్పాటు చేయాలనేటువంటి చేస్తున్నారు. 2 ఏళ్ళ తర్వాత 2 సంవత్సరాల తర్వాత లాహోర్లో ఈ యొక్క భగత్ సింగ్, సుఖదేవ్, గురుదేవ్, రాజగురులకు ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. అయితే ఆ అమలు అనేది ఒక రోజు ముందే అమలు చేయడం జరిగింది. ఒక గంట ముందే అమలు చేయడం జరిగింది. ఎందుకోసం అనగా వీళ్ళు కరెక్ట్ టైం చేస్తే మళ్ళీ ఏమన్నా ఇట్లా అలజడులు ఏమన్నా విప్లవకాలు మళ్ళీ చేస్తారని చెప్పి విప్లవాలు మళ్ళీ మొదలవుతాయని చెప్పేసి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళకి ఎందుకోసం భగత్ సింగ్ ఈ విధంగా చేశాడనేటువంటి కొన్ని ఆశయాల కోసం, భారతదేశానికి స్వాతంత్రం కావాలా, స్వాతంత్రం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వం స్వతంత్రంగా పరిపాలించాలన్న ఉద్దేశం, అదేవిధంగా మహిళల హక్కుల కోసం అదే కార్మికుల హక్కుల కోసం రైతాంగాల హక్కుల కోసం, మన దేశంలో మత సామరస్యం ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా భగత్ సింగ్ పోరాటాలతో చేసి మన అందరికీ ఇక్కడ ఎంతో స్ఫూర్తితో ఉంటున్నారని చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఏం చేయాలంటే భగత్ సింగ్ లాంటి ఎందరో విప్లవకారులను స్ఫూర్తిగా తీసుకొని మనం సో భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఈ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉంది. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, ఈరోజు మన జనరల్ ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే మనకు పాకిస్తాన్, అదేవిధంగా ఇక్కడ చైనా, ఈ రెండు అంటే శత్రువులు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాదులు మన దేశం మనకు పంపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మన సైనికులు ఆ ఉగ్రవాదులు చంపే క్రమంలో ఎందరో మంది అమరులయ్యారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక రకమైన భగత్ సింగ్లే. కాబట్టి మనం జనరల్గా చనిపోతామంటాం, కానీ అక్కడ మన సైనికులు దేశం కోసం చనిపోయారు కాబట్టి మనం అమరులు అని అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం భగత్ సింగ్ లాంటి వ్యక్తులను ఇన్స్పైర్ తీసుకొని మనం వాళ్ళు ఫాలో అయ్యే విధంగా కావాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం.